హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. రేపే పరమ పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. ఈ గురు పౌర్ణమి నాడు వేదవ్యాస మహర్షి జన్మించాడు కాబట్టి దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. రేపు గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ ఎలా జరుపుకోవాలి, ఏ స్తోత్రాలను పఠించాలి, అలాగే ఏ దానాలను చేయాలి, ఏ విధి విధానాలను పాటించినట్లయితే భగవంతుని అనుగ్రహం మనకు కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గురు పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైన రోజు. ఈ గురు పౌర్ణమి రోజు కుటుంబ సభ్యులందరూ ప్రాతకాల సమయంలోనే నిద్రలేచి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకొని మీ ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టుకోవాలి. స్త్రీలు, పురుషులు, చిన్నవాళ్ళు మరియు పెద్దవాళ్ళు అందరూ కూడా తలస్నానం చేసుకోవాలి. ఆ తర్వాత తెల్లని వస్త్రాలను ధరించాలి. తెల్లని వస్త్రాలు అనేవి శుభప్రదం. సాంప్రదాయబద్ధంగా మీ పూజా గదిలోకి వెళ్ళి పీటపై కానీ ఒక వస్త్రంపై కానీ కూర్చుని వ్యాస భగవానుణ్ణి పూజించాలి. వేదవ్యాస మహర్షి విగ్రహం ఉంటే చక్కగా పూజ చేసుకోవచ్చు. వేదవ్యాస విగ్రహం లేని పక్షంలో వేదవ్యాస మహర్షి ఫోటో పెట్టుకొని అయినా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. లేదా గురుపాదుకాలు ఉంటే వాటికైనా పూజ చేసుకోవచ్చు. మీరు వేదవ్యాసునైనా పూజించవచ్చు, లేక రామానుజుల వారినైనా, లేదా ఆదిశంకరాచార్యులనైనా, లేకపోతే రాఘవేంద్ర స్వామినైనా పూజించుకోవచ్చు. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. అలాగే దక్షిణామూర్తి లేదా హయగ్రీవ స్వామినైనా పూజించుకోవచ్చు. అసలు ఈ ఫోటోలు ఏమీ మీ ఇంట్లో లేని పక్షంలో శ్రీకృష్ణ పరమాత్మన ఫోటో కానీ విగ్రహానికి కానీ పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జగత్తుకు అంతా శ్రీకృష్ణుడు గురువు అని ఆదిశంకరాచార్యుల వారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మనైనా పూజించుకోవచ్చు. పూజ ఎలా చేయాలి అంటే, ముందుగా మీ పూజా మందిరంలో ఉన్న దేవీ దేవతలకు పూజ చేసుకోవాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రపరచుకొని గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. ఎప్పుడూ కూడా పూజ చేసుకునేటప్పుడు మీకు వీలుని బట్టి పూజా మందిరం ముందు కొన్ని నీళ్లు చల్లి ముగ్గు అనేది వేసుకోవాలి. ఆ ముగ్గుపై కొంచెం పసుపు, కుంకుమ వేసి పువ్వులను పెట్టుకోండి. పటాలను అలంకరించుకున్న తర్వాత 2 కుందులను తీసుకొని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 2 ఒత్తులని ఒక ఒత్తిగా చేసుకొని ఒక్కో ప్రమిదలో 2 ఒత్తులను వేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలి. తర్వాత అగరవత్తులతో ధూపం వేయాలి. ఆ తర్వాత ఒక పీటపై దక్షిణామూర్తి ఫోటోనో లేదా హయగ్రీవ స్వామి ఫోటో కానీ వేదవ్యాస మహర్షి ఫోటో కానీ పెట్టుకొని ఫోటోకి అటుపక్క ఇటుపక్క కుందులను పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో ప్రమిదలో 3 ఒత్తులను వేసుకొని చక్కగా దీపాలను అనేది వెలిగించుకోవాలి. నైవేద్యంగా వడపప్పు, పానకం లేదా పాలు, అరటిపండు, కొబ్బరికాయ అనేది నైవేద్యంగా పెట్టుకోవచ్చు. హారతి ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన స్తోత్రాలని చదువుకోండి. పూజ పూర్తయిన తర్వాత ముఖ్యంగా దేవాలయానికైతే తప్పనిసరిగా వెళ్ళండి. మీ గోత్రనామాలతో అర్చన అయితే చేపించుకొని బ్రాహ్మణులకి స్వయం పాకం అనేది ఇవ్వండి. చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఎవరికైనా పుస్తకాలు లేదా అన్నదానం చేసినా కూడా మంచి ఫలితాలను అయితే పొందుతారు. ముఖ్యంగా దగ్గరలో గనుక మీకు విద్య నేర్పిన గురువులు ఉన్నట్లయితే వారిని కలిసి వారికి బట్టలు కానీ, పండ్లు, కూరగాయలు కానీ మీకు తోచిన ఏదో ఒక సహాయం అయితే చేసి వారి పాదాలకైతే నమస్కరించుకోండి. మీ దగ్గర దత్తాత్రేయ స్వామి ఫోటో కానీ, గుడి కానీ లేనట్లయితే మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లు పోసి గంధం, కుంకుమ, పువ్వులు అలాగే అక్షంతలను సమర్పించి దత్తాత్రేయ స్తోత్రాన్ని మనసులో స్మరించుకుంటూ 3 ప్రదక్షిణలు అయితే చేయండి. ఇలా చేయడం వల్ల సంపూర్ణమైన దత్తాత్రేయ అనుగ్రహం అనేది కలుగుతుంది. గురుబలం కోసం గురు పౌర్ణమి రోజున శనగలు కానీ తెల్లటి వస్త్రాన్ని కానీ దానం చేయండి. ఉన్నతమైన చదువులు అలాగే ఉద్యోగం కోసం చూసేవారు హయగ్రీవ మంత్రాన్ని 3 సార్లు అయినా చదవండి. గురు పౌర్ణమి రోజున మద్యమాంసాహారాలకి దూరంగా ఉండాలి. ఎవరిని దూషించకూడదు. వీలుంటే ఉపవాసం ఉండి సాయంత్రం కూడా దీపారాధన చేసుకోండి.
చంద్రునికి నమస్కరించుకొని మీకు నచ్చిన స్తోత్రాలను చదువుకోండి. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.